అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. అందరం కూడా చాలా సంతోషంగా అమ్మవారి పూజలు చేసుకుంటున్నాము. సో ఏ వీధిని చూసినా, ఏ గుడిలో చూసినా, ఏ ఇంట్లో చూసినా అమ్మవారి భజన, అమ్మవారి పూజలు జరుగుతున్నాయి. సో ఇప్పుడైతే మనము బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడిలో ఉన్నామండి. బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడి చాలా రష్గా ఉండిందండి ఈరోజు. నేను ప్రత్యక్షంగా వెళ్ళి చూసి వచ్చాను, దర్శనం చేసుకున్నానండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇది అమ్మవారి గుడి చుట్టూ ఉండే విగ్రహాలండి. మీరు కనుక బల్కంపేటకి ఇంతకుముందు వెళ్ళుంటే మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. గుడి చుట్టూ అమ్మవారి విగ్రహాలు ఇలా చెక్కేసి ఉంటాయి. సో రకరకాల అమ్మవార్ల విగ్రహాలు ఉంటాయి. వాటికి పూల మాలలు వేస్తారు, గాజులతో మాలలు వేస్తుంటారు. సో అమ్మవార్లను చాలా రకాలుగా అలంకరిస్తూ ఉంటారు. చాలా రష్ ఉందండి. గుడి చుట్టూ కాకుండా గుడి సైడ్లలో కూడా అమ్మవారి విగ్రహాలు ఇలా రకరకాల అమ్మవార్ల విగ్రహాలు చెక్కేసి ఉంటాయి. చాలా కలర్ఫుల్గా ఉంటారు అమ్మవార్లు. ఇదండి గుడి చుట్టూ కూడా అమ్మవారి ప్రాంగణం ఇది. సో చాలా రష్ ఉందండి ఈరోజు. ఈ 9 రోజులు కూడా ఇంతే రష్ ఉంటుంది. అమ్మవారి గుళ్ళు ఎక్కడ చూసినా చాలా బిజీగా ఉన్నారు. అందరూ కూడా అమ్మవారి దర్శనానికని సంతోషంగా అందరూ గుళ్ళకు వెళ్తున్నారు, పూజలు చేయించుకుంటున్నారు. అందులో భవానీ మాలల్లో ఉన్న వాళ్ళు చాలామంది వచ్చి దర్శనాలు చేసుకుంటున్నారు. ఇదండి ఈరోజు అమ్మవారి అలంకరణ. నేను ఇంతకుముందు మీకు వీడియోలో చెప్పినట్టుగా అమ్మవారిని బల్కంపేట ఎల్లమ్మ తల్లిని రోజుకొక వస్తువుతో అలంకరిస్తున్నారు. సో ఈరోజు శనివారము 27 సెప్టెంబరు. ఈరోజు శరన్నవరాత్రులలో శనివారము 6వ రోజు అండి. శరన్నవరాత్రులలో 6వ రోజు అయిన ఈరోజు అమ్మవారిని లలితాదేవిగా పూజించుకుంటున్నాము ఇక్కడ. అయితే ఈ అమ్మవారిని ఈరోజు గాజులతో అలంకరించారండి. చాలా బాగా ఉందండి. స్వయంగా దర్శనం చేసుకున్న వాళ్ళకైతే ఇంకా 2 కన్నులు సరిపోవట్లేదండి అమ్మవారిని చూడడానికి. నిజంగా చెప్తున్నాను, కెమెరాల కంటే కూడా, ఈ ఫోటోలు వీడియోల కంటే కూడా అమ్మవారిని డైరెక్ట్గా చూస్తే ఆ ఫీలింగే వేరుంటుందండి. అంత చక్కగా ఉన్నారు అమ్మవారు. అయితే ఎన్ని రకాల గాజులు ఉన్నాయో తెలియదు కానివ్వండి, అన్ని రకాల గాజులన్నీ కూడా ఇక్కడ అమ్మవారికి పెట్టి అలంకరించారండి. మనకి ఇక్కడ చూస్తే తెలుస్తుంది ఇన్ని రకాల గాజులు ఉన్నాయా అని మనమే షాక్ అవుతామండి. ఎన్ని రంగులో చెప్పలేమండి. రెడ్, బ్లాక్, ఎల్లో, బ్లూ, పింక్, డార్క్ బ్లూ, లైట్ బ్లూ, గ్రీన్, ఎల్లో, డార్క్ ఎల్లో, లైట్ ఎల్లో, వైట్, ఎన్ని రకాలో చెప్పలేమండి, అన్ని రకాలు. అయితే అమ్మవారిని సపరేట్గా ఇక్కడ వేరే దగ్గర అమ్మవారిని లలితాదేవిగా ఇక్కడ ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేక మందిరం లాగా ఏర్పాటు చేశారండి. ఇది కూడా సేమ్ బల్కంపేట ఎల్లమ్మ తల్లి గుడిలోనే మన అద్దాల మేడ ఉంటుంది. అద్దాల మేడ ముందర పెట్టిన అమ్మవారండి. లలితాదేవిగా పూజించారు ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ తల్లిని. ఆ దృశ్యాలండి ఇవి. ఈరోజు శనివారము బల్కంపేట ఎల్లమ్మ తల్లి దర్శన భాగ్యం కలుగుతుంది మనకి. సో అమ్మవారి చీర కూడా రంగురంగులుగా మారుతూ ఉంది చూడండి. అమ్మవారి కలర్ కూడా మారుతూ ఉంది. అమ్మవారు చాలా చక్కగా అనిపించారు. లలితాదేవి అలంకారం ఇది. మనం బల్కంపేటలో ఉన్నామండి. బల్కంపేట అమ్మవారి దర్శనం అవుతుంది. ఎల్లమ్మ తల్లిని ఎన్ని రకాలుగా అలంకరిస్తారో చెప్పలేమండి. ఎన్ని రకాలుగా అంటే అన్ని రకాలుగా అండి. అమ్మవారిని చూస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తుందండి. ఇదిగోండి అమ్మవారికి గాజులతో అలంకరించిన ఈరోజు శనివారము శరన్నవరాత్రులలో 6వ రోజు రకరకాల హారతులు ఇచ్చారండి. మీకు ప్రతిరోజు వీలైనంత వరకు బల్కంపేట ఎల్లమ్మ తల్లి వీడియోని మీకు షేర్ చేస్తున్నాను, అమ్మవారి అలంకారము విశేషాల గురించి. ఈరోజు అమ్మవారు అలంకరణ గాజులతో చేశారు. రంగురంగుల గాజులండి. నిజం చెప్పాలంటే గాజులకే అందం వచ్చిందండి. అమ్మవారిని గాజులతో అలంకరిస్తే గాజులకే అందం వచ్చిందండి. ఎంత చక్కగా ఉన్నాయి గాజులు. గాజులకు ఎంత అందం ఉంటుంది అనేది కూడా మనకి ఇప్పుడు అమ్మవారిని చూస్తుంటే తెలుస్తోంది. ఎన్ని రకాల గాజులు ఉన్నాయో కూడా మనకి ఇప్పుడే తెలుస్తుందండి. ఇన్ని రంగులు కూడా ఉంటాయని కూడా మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఎంత చక్కగా ఉందో అమ్మవారు. అయితే ఇక్కడ అమ్మవారికి అయ్యవార్లు రకరకాల హారతులు ఇస్తున్నారండి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, హారతులు కూడా రకాలు ఉంటాయండి. సో అమ్మవారికి హారతి భాగ్యం కలుగుతుంది మనకి. ఈరోజు బల్కంపేట ఎల్లమ్మ తల్లి దర్శనము, హారతి. ఇది అండి అమ్మవారి హారతి.
సో ప్రతిరోజు నేను వీలైనంత వరకు మీకు అమ్మవారి అలంకారాలు దర్శనాలు షేర్ చేస్తున్నానండి. మీకు కనుక నా వీడియోస్ లైక్ అయితే కనుక ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. అమ్మవారిని మళ్ళీ రకరకాల అమ్మవార్లను తీసుకొని మీ ముందుకు వస్తాను.